నమస్తే ఎవ్రీవన్, శాలిని హాస్పిటల్ బాలాంబ గారి దగ్గరికి వచ్చాము. డాక్టర్ బాలాంబ గారి దగ్గర మనము ఒక్కొక్క ప్రాబ్లం గురించి సిరీస్ లా చేస్తున్నాము. చూడని వాళ్ళు అంటే నా ఫస్ట్ సిరీస్ లో ఫస్ట్ ఎపిసోడ్ చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి. మన లేడీస్ ప్రాబ్లమ్స్ 11 years నుంచి వచ్చే ప్రాబ్లమ్స్, మనం ఏజ్ అయిపోయే వరకు ఉండే ప్రాబ్లమ్స్ గురించి క్లారిఫై చేసుకుంటాము. ప్లీజ్ ఏ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఒక చిన్న లైక్, కమెంట్, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఒక్క వీడియో కాదు, ప్రతి వీడియో మీకు ఒక నాలెడ్జ్ పిల్ల పనిచేస్తుందని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఎవ్రీవన్, ఈ రోజు మనం వీడియో మళ్ళీ మ్యామ్ గారి దగ్గరకు వచ్చాం కదా, బాలాంబ గారి దగ్గరకు వచ్చాం కదా. అంటే మనం సిరీస్ చేస్తున్నాము. మీరు ఒకవేళ ఈ అంటే లాస్ట్ వీడియో చూడని వాళ్ళు ఉంటే చూడండి. వాళ్ళు అడిగే కమెంట్స్ ఇప్పుడు మనం అడుగుతున్నాము. లాస్ట్ టైం ఏంటంటే 11 years కే పీరియడ్స్ వస్తుంది, అది అడిగాను. తర్వాత కొత్తగా పెళ్ళైన వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ అడిగాను అనమాట. నెక్స్ట్ మనం అన్ని ప్రాబ్లమ్స్ మెల్లిమెల్లిగా సీరియస్ లాగా చేద్దామని మ్యామ్ నేను రిక్వెస్ట్ చేశాను. సో మ్యామ్ ఒప్పుకున్నారు. ఇప్పుడు ఏంటంటే మనము ఈ కంటిన్యూషన్ చేద్దాం అనమాట. ఇది నెక్స్ట్ ఎపిసోడ్. మ్యామ్ నమస్కారం. మ్యామ్ నమస్తే నాన్న. ఇప్పుడు మొన్న నాకు కమెంట్ పెట్టారు ఒకరు. ఇప్పుడు కమెంట్ కంటే ముందు మనకు తెలిసిన ఒక ప్రాబ్లం అడుగుతాను మ్యామ్. వాళ్ళకు కొత్తగా మ్యారేజ్ అయింది, ఆమెకు 27 అంత ఏజ్ ఉంటది. కన్సీవ్ అయిన తర్వాత ఆమెకు ట్యూబ్ లోకి వెళ్ళిపోయాయి అని అన్నారు. ట్యూబ్ లోకి వెళ్ళిపోదమ్మా. మామూలుగాను గర్భం అన్నది మామూలుగా కలిగేది, అంటే ఫలదీకరణ అంటాం, ఫర్టిలైజేషన్ అంటే ఎగ్ స్పర్మ్ మీట్ అయ్యేది ట్యూబ్ లో. అక్కడ ప్రెగ్నెన్సీ జరుగుతుంది. అసలు అది ఫలదీకరణ, ఫర్టిలైజేషన్ జరిగి ఎంబ్రియో అనేది ఫామ్ అవుతుంది అక్కడ. అక్కడి నుంచి 5వ రోజు అది యూట్రస్ లోపలికి రావాలి. అంతేగాని యూట్రస్ లో జరిగి యూట్రస్ లోంచి ట్యూబ్ లోకి పోదు. ట్యూబ్ లోంచి యూట్రస్ కి రావాలి అది 5వ రోజు వరకు. 5వ రోజు అది రాలేకపోతే దానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు. ఒకటి ట్యూబ్ పాడైపోయి ఉండొచ్చు. ట్యూబ్ పాడైపోతే ట్యూబ్ లోపల మనకి సన్నగా ఇలా వెంట్రుకలు లాంటివి ఉంటాయి, వెంట్రుకల కంటే కూడా సన్నవి. అవి నెట్టుతాయి ఈ బేబీని యూట్రస్ లోకి వెళ్ళమని. అవి పాడైపోయాయి అనుకోండి, ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చో ఇంకేదన్నా ప్రాబ్లం తోటి, అప్పుడు అది నెట్టలేదు కదా, అది అక్కడే ఉండిపోద్ది. ఇప్పుడు పిండము యూట్రస్ లోకి వస్తే యూట్రస్ పిండంతో పాటు పెరుగుతుంది. దానికి ఆ శక్తి ఉంది, దేవుడు అలా ఇచ్చాడు దానికి. కాబట్టి బేబీ పెరుగుతున్నట్టల్లా యూట్రస్ పెరుగుతుంది, కాబట్టి మనకి ప్రాబ్లం ఉండదు. ట్యూబ్ కి అలా పెరిగే శక్తి లేదు. కాబట్టి అది పెరుగుతూ పెరుగుతూ పోయినప్పుడు పిండము ట్యూబ్ పగిలిపోద్ది. ట్యూబ్ పగిలిపోయినప్పుడు తల్లికి లోపల రక్తస్రావం అయిపోద్ది పొట్టలో, చాలా డేంజర్. కాబట్టి తల్లి ప్రాణానికి ముప్పు వస్తుంది. అది అయితే ఆమెకి ఏమి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. అంటే ఉండవలసిన చోట లేదు, అది వేరే చోట ఉంది ప్రెగ్నెన్సీ. అది ప్రాబ్లం. అంటే ఆమెకు వీళ్ళు చెప్పిన ప్రాబ్లం ఏంటంటే ఆమె ముగ్గు వేసిందట ఇలా కూర్చొని కంప్లీట్ గా కూర్చున్నప్పుడు అక్కడికి వెళ్ళిపోయిందేమో. అలా లేదు, అలా పోదు. యూట్రస్ లోంచి అక్కడికి వెళ్ళే ఆ పరిస్థితే లేదు. ట్యూబ్ లోంచి యూట్రస్ లోకి రావాలి. అది ప్రాబ్లం. అయితే దాని గురించి మామూలుగా అంటే కన్సీవ్ అయిన తర్వాత మామూలు రెగ్యులర్ గా అంటే నార్మల్ బాడీ ఉన్న వాళ్ళకు, కొంచెం ఏమో గైనిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు మీరు కేర్ చెప్తారు. మామూలుగా ఎలా ఉండాలి మ్యామ్? మామూలుగా ఇది మొట్టమొదటి అందరికి అనుకోవాల్సింది ఏంటంటే గర్భం అన్నది జబ్బు కాదు. చాలా మంది దాన్ని జబ్బు చేసేస్తున్నారు. అంటే ఏం తినకూడదు, ఎప్పుడు పడుకుని ఉండాలి, చాలా బలమైన ఆహారం తినాలని అడవిని తినేస్తూ ఉంటారు. అలా తినక్కర్లేదు, సమతుల ఆహారం తీసుకోవాలి. మామూలుగాను నీళ్ళు ఎక్కువ తాగాలి, షుగర్ అనేది తగ్గించుకోవాలి, మసాలా ఫుడ్స్ అవి తినకూడదు, బయట పోయి ముందర ఏమీ తినకూడదు. ఎందుకంటే బయట తింటే ఇప్పుడు మనం ఇటీవల చూస్తున్నాం కదా, మన పేపర్స్ లో అంతా వస్తుంది, ఎంతెంత అసహ్యకరమైన పరిస్థితుల్లో పెడుతున్నారు అక్కడ. తప్పని ఫ్రిడ్జ్ లో ఎంత దరిద్రంగా ఉంటున్నాయి, కుళ్ళిపోయినవి. అవన్నీ తిని జబ్బులు తెచ్చుకుని లోపల ఒక బిడ్డ ఉన్నది తల్లి మర్చిపోకూడదు. ఎందుకంటే తల్లి బాధ్యత ఆ బిడ్డను జాగ్రత్తగా చూసుకోవడం కదా. కాబట్టి అక్కడ పోయి విరోచనాలు, వాంతులు ఇవన్నీ తెచ్చుకుంటారు. అలాగే బయట ఈ పానీపూరీలు ఇవన్నీ తింటారు చూడండి, వాళ్ళు ఎంత శుభ్రంగా పెడతారండి, అవి పెట్టరు కదా. అవన్నీ తినేసి వచ్చేసి తర్వాత ఇంకోటి బయట జ్యూసులు తాగడం. ఆ జ్యూస్ లో వేసే ఐస్ రోడ్డు మీద అలా పడి ఉంటది, ఎంత చెత్త ఉంటది చెప్పండి. దాంట్లో జబ్బులు రావా? ఇవన్నీ డాక్టర్లు చెప్పక్కర్లే, మనకి తెలుసు. కానీ అది జిహ్వా చాపల్యం అంటారు చూసారా, దాని మూలాంచి వెళ్ళిపోయి తినేసేసి డాక్టర్ దగ్గరికి వచ్చేస్తుంటారు. ఇవన్నీ పర్వాలేదు, మనం డీల్ చేయొచ్చు. కానీ జాండీస్ లాంటిది వస్తే ఏం చేస్తాం?
అప్పుడు తల్లికి ముప్పు, బిడ్డకు కూడా ముప్పు కదా. కాబట్టి బయట తినడం అవాయిడ్ చేస్తే మంచిది. డాక్టర్ దగ్గర రెగ్యులర్ గా వెళ్ళి మందులు వాళ్ళు చెప్పినట్టు వేసుకోవాలి. తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే కొంచెం నొప్పి వచ్చినా, జలుబు చేసినా వాడు కెమిస్ట్ దగ్గరికి వెళ్ళి మన మెడికల్ షాప్ లోకి వెళ్ళిపోయి నాకు జలుబు చేసింది మాతలు ఇయ్యని వేసేసుకుంటారు. అలా అంతా వాడకూడదు, ఎందుకంటే బిడ్డ మీద ఎఫెక్ట్ రావచ్చు డ్రగ్స్ తోటి. కాబట్టి ఏ మందు వాడాలన్నా వాళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ మందు సేఫేనా నాకు అన్నది తెలుసుకుని వాడాలి. కొన్ని ఎందుకంటే మనకి 4 కేటగిరీలు ఉంటాయి, ఏబిసిడి, ఎక్స్ అని ఒకటి. ఎక్స్ అన్న మందులు అసలు వాడకూడదు, బిడ్డకి చాలా చెరుపు చేస్తాయి. ఏ అన్నవి చాలా అరుదుగా ఉంటాయి మన దగ్గర. బి కేటగిరీయే వాడతాము. సి కేటగిరీ ఎప్పుడైనా తల్లి ప్రాణానికి ముప్పు అన్నప్పుడు వాడతాము. డి అనేది, ఎక్స్ అనేది వాడము. కానీ మామూలు వాళ్ళకి కెమిస్ట్లకి ఇవన్నీ తెలియవు కదా. కాబట్టి వాడు ఏదంటే అది ఇచ్చిస్తాడు, యాంటీబయాటిక్స్ వాడిస్తుంటారు. తర్వాత కొంతమందికి పంటి నొప్పి వస్తుంది, నేను రూట్ కెనాల్ చేయించుకోవాలా అంటారు. అవన్నీ కూడా చేయకూడదు. అలాగా డాక్టర్ని అడిగి డాక్టర్ చేసుకోవచ్చు అంటే తీసుకోవాలి. ఏ యాంటీబయాటిక్ వాడాలో డాక్టర్లకి తెలుసు. పెయిన్ కిల్లర్స్ అసలు వాడకూడదు. పెయిన్ కిల్లర్స్ వాడడం అంటే తల్లికి కూడా మూత్రపిండాలు దెబ్బతినొచ్చు, బిడ్డకు కూడా మూత్రపిండాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది అన్నమాట. అంటే కొత్తగా మ్యారేజ్ అయిన తర్వాత మనము ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు మ్యామ్ చెప్పారు. నాకు వచ్చిన ఇప్పుడు మనం వీడియో పెట్టిన దానికి కమెంట్స్ ఏంటంటే, ఆమెకు అబ్డామిన్ లో రింగ్ స్టోన్ అంటే రింగ్ ప్లేస్ లో చాలా పెయిన్ వస్తుందట ఈ మధ్యన. అదేమన్నా గైనిక్ ప్రాబ్లం అంటారా? రింగ్ ప్లేస్ అని ఉండదమ్మా, నడుమునే రింగ్ అనుకుంటారు వాళ్ళు. ఎందుకంటే అక్కడ మనం నడుముకి లంగా కట్టుకున్నప్పుడు అక్కడ పెడతాం కాబట్టి దాన్ని రింగ్ అనరు, వేస్ట్ అంటారు, నడుము అంటాం మన తెలుగులో. ఈ నడుము దగ్గర మరీ గట్టిగా కట్టుకోకూడదు. ఇది లంగాలన్నీ చీర కట్టుకునేటప్పుడు చాలా గట్టిగా కట్టుకుంటారు. అలాంటప్పుడు కూడా నొప్పి రావచ్చు, అక్కడ ఇన్ఫెక్షన్ కూడా వస్తుంది, ఫంగస్ చోట్ల వస్తాయి కదా. అర్జాత కొంచెం లూజ్ గా కట్టుకోవాలి. తర్వాత దానికి గర్భాశయానికి ఏమి సంబంధం లేదు. ఇంకో ముఖ్య విషయం ఏంటంటేను, ప్రతి వాళ్ళ ఆడవాళ్ళు ఏమనుకుంటారంటే ఏ జబ్బు చేసినా అది యూట్రస్ సంబంధించిందని. యూట్రస్ ఒకటే కాదండి మన దగ్గర ఉండే అవయవం, ఇంకా చాలా అవయవాలు ఉన్నాయి, అందులో కూడా జబ్బులు వస్తాయి. కాబట్టి యూట్రస్ సంబంధించి మనకి బ్లీడింగ్ ఒకటి, అది బిడ్డను మోస్తుంది. బిడ్డను మోయినప్పుడు ఏదైనా మనకు కొంచెం ట్రబుల్ ఇస్తుంది, లేకపోతే ఇవ్వదు కూడాను. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తేనే మనం యూట్రస్ సంబంధించింది అనుకోవాలి. కానీ ప్రతిదీ కడుపులో నొప్పి వస్తే యూట్రసే కారణం అని అనుకోకూడదు. ఇది అన్నమాట తను అడిగిన ప్రాబ్లమ్స్. అంటే కమెంట్స్ ఇంకా చాలా పెట్టారు, మీ గురించి చాలా పాజిటివ్ గా పెట్టారు. నేను వాళ్ళతో కూడా నేను ఇంటర్వ్యూ తీసుకున్నాను మ్యామ్, అంటే పేషెంట్స్ తో కూడా ఇంటర్వ్యూ తీసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు మనము శాలిని హాస్పిటల్ డాక్టర్ బాలమ్మ గారి దగ్గరకు వచ్చాం కదా. అంటే మీకు నా ఫస్ట్ వీడియో చూసిన వాళ్ళకు మీకు ఐడియా ఉంటది, మనం సిరీస్ చేస్తున్నాం కదా మన ఈ లేడీస్ ప్రాబ్లమ్స్ గురించి. అంటే గైనిక్ ప్రాబ్లం అవ్వచ్చు, టోటల్ గా లేడీస్ ప్రాబ్లమ్స్ గురించి మనం చేస్తున్నాం కదా. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడికి వచ్చిన మనం ఇది పేషెంట్స్ అనడానికి లేదు, బట్ లేడీస్ గైనిక్ ప్రాబ్లం గురించి వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ ఎక్స్పీరియన్స్ అన్నమాట. వాళ్ళు ఎన్నో ఇయర్స్ నుంచి ఇక్కడికి వస్తున్నారు, ఏంటి అనేది తెలుసుకుందాం. హలో అండి, ఎక్కడి నుండి వచ్చారు మీరు? మేము ఇక్కడ బాగలింగంపల్లి. ఓకే, అంటే మీకు ఎన్ని ఇయర్స్ నుంచి మ్యామ్ తెలుసు? నాకు 2011 నుంచి. ఓహో, 2011 నుంచి తెలుసు. ఓకే ఓకే, ఇంకా ముందే తెలుసు కానీ ఎక్కువ రెగ్యులర్ గా అయితే 2011 నుంచి వస్తున్నారు. మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి మ్యామ్ గురించి. మేడం అంటే ఎక్సలెంట్. ఒక వర్డ్ లో చెప్పేసారు, ఎక్సలెంట్. ఓకే, ఎక్సలెంట్ అంటే పేషెంట్ ని గాబరా పెట్టి భయపెడతారు, ఫ్రాంక్ గా చెప్తారు, భయపడేటట్టయితే చెప్పారు. వేరే వాళ్ళంటే ఇది అది అని భయం చెప్పి సర్జరీ చేయాలి అని అట్లా భయపడతారు. తను అట్లా కాదు, ఏంటంటే ఏదున్నా కూడా చెప్పి మెడిసిన్ ఫస్ట్ ఇస్తారు, తర్వాత టెస్ట్లు చేయించి అవసరం అనుకుంటున్నా సర్జరీలోకి వెళ్తారు. 99% సర్జరీ చేయరు. ఇప్పుడైతే ఎక్కడ చూసినా చాలా కమర్షియల్ అయిపోయింది కదండి. అసలు సర్జరీస్ చేసి అన్ని ఈ మ్యామ్ దగ్గరికి, బాలమ్మ గారి దగ్గరికి వస్తే గనక మనకి ఏ ప్రాబ్లం ఉన్నా మెడిసిన్ తో కంప్లీట్ చేసేస్తారు. తర్వాత ఇన్ కేస్ మళ్ళీ ఏదైనా ఇంకా ప్రాబ్లం ఉంది, సివియర్, మనం ఇంకా చెయ్యాల్సిందే అంటే తప్ప మనకి సర్జరీకి వెళ్ళరు అనమాట. ఆ ఎక్స్పీరియన్స్ మ్యామ్ కూడా చెప్తున్నారు. ఇంకా మ్యామ్ గురించి ఇంకా ఏమైనా మీరు చెప్పగలుగుతారా?
అంటే ఎక్స్పీరియన్స్ అయితే నా ఎక్స్పీరియన్స్ అయితే నాకు సక్సెస్ అయింది మేడం. మెడిసిన్స్ తోనే తగ్గించారు. ఓవర్ బ్లీడింగ్ అయ్యేది, అందరూ సర్జరీ చేయించుకొని చెప్పారు, కానీ నేను చేయించుకోలేదు. మేడం ఎట్లా చెప్తే అట్లనే ఫాలో అయినాను. ఓహో, మెనోపాజ్ తర్వాత మెనోపాజ్ ముందు మెనోపాజ్ ముందు కొంచెం ఓవర్ అయిపోతే ఓవర్ బ్లీడింగ్ అయ్యేది ఎవ్రీ మంత్. అది చాలా భరించాను. మేడం అన్నారు, సార్ నీ ఇష్టం, చేయించుకుంటా అంటే చేయించుకోని అన్నారు. అంటే మీరు ఎట్లా అంటే అట్లా నేను మేడం మీద పెట్టేశారు. మేడం అన్నారు, ఇంకా అవసరం లేదు, నువ్వు వచ్చుకుంటా అంటున్నావు కదా, సరే అలాగే కానిద్దాము. ఫైబ్రాయిడ్స్ ఉంటే ఇంకా మెడిసిన్స్ తోనే నీకు ముట్లా అయిపోతాయి, ఇంకా అవి కూడా మాడిపోతాయి అని చెప్పారు. నేను అలాగే ఫాలో అయినా, అట్లనే ఉంది. అప్పటి నుంచి పవర్ నాకు ఏ ప్రాబ్లం లేదు. 5 years అయింది. 5 years ప్రాబ్లమ్స్ లేదు. అంటే ఆ ఎక్స్పీరియన్స్, ఇప్పుడు వీళ్ళ ఎక్స్పీరియన్స్ తెలుసుకుంటే మ్యామ్ తో పాటు వీళ్ళని ప్లస్ అవుతది, ప్లస్ దూరం నుండి వచ్చే వాళ్ళకి కూడా ఒక పాజిటివ్ థింకింగ్ అన్నమాట. సో అందుకే నేను వీళ్ళతో కూడా చెప్పిస్తున్నాను. తను ఎంతో పాపం సఫర్ అయి ఉంటారు. మంత్లీ చాలా అంటే ఓవర్ బ్లీడింగ్ అయినప్పుడు మనం ఎంత సఫర్ అవుతాం లేడీస్ కి తెలుసు కదా. సో దాని నుంచి ఈజీగా సాల్వ్ అయిపోయారు. మామూలుగా కొన్ని హాస్పిటల్స్ లో మనం పేరు ఎందుకు కానీ వెళ్ళగానే సర్జరీ అనేస్తున్నారు. సో మనం దాని నుంచి పక్కకు వస్తే బాగుంటుంది అనేది ఈ రోజు వీడియో అన్నమాట. ఇక మనం ఇది సిరీస్ చేస్తూనే ఉంటాము. మీకు ఏ కామెంట్స్ ఉన్నా, అంటే మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా నా కమెంట్ సెక్షన్ లో చెప్పండి. నేను మ్యామ్ ని అడిగి మీకు మాక్సిమం నేను ఎక్స్ప్లెయిన్ చేయించడానికి ట్రై చేస్తాను. అప్పుడు మీకు అర్థమైపోతుంది. అప్పుడు మీరు డాక్టర్ గారి దగ్గరికి వచ్చి మీరు మళ్ళీ చెకప్ చేయించుకోవచ్చు అనమాట. ఇది ఈ రోజు అంటే ఒక ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఏంటి చెప్పండి. నేను మా రిలేషన్స్ గానీ, ఫ్రెండ్స్ గానీ ఇట్లా ప్రాబ్లం ఉంది బ్లీడింగ్ అని చెప్తే వాళ్ళు సర్జరీ చేస్తామంటే సర్జరీ వద్దని నేను ఇక్కడ హైదరాబాద్ తీసుకొచ్చి మేడం గురించి సర్జరీ లేకుండా వాళ్ళని మెడిసిన్ తోనే తగ్గించే చూసారా అండి. అంటే ఆ ఎక్స్పీరియన్స్ అన్నమాట. అంటే ఒక్కసారి మనము డాక్టర్ ను నమ్మితే మనం అంటే ఫస్ట్ పాజిటివ్ థింకింగ్ తో ఇక్కడికి వస్తే గనక మనకు అంతా పాజిటివ్ గా జరుగుతుంది. ఎక్స్పీరియన్స్ పర్సన్ చెప్పినప్పుడు వాళ్ళ బంధువులు అవ్వచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్ అవ్వచ్చు, అందరినీ తీసుకొచ్చి మరీ చూపించారు. చాలా వాళ్ళు సాటిస్ఫై ఉన్నారట. అంటే ఈ మేం గురించి నేను మరీ స్పెషల్ గా చెప్పాల్సింది ఏమీ లేదు, ఎందుకంటే ఆమె చాలా ఎక్స్పర్ట్. అసలు ఎలాంటి ఇది లేదు. మీరు తప్పకుండా రండి. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కానీ డాక్టర్ దగ్గరికి వచ్చి కలవండి. లేదు అంటే మీకు ఏమైనా డౌట్ ఉంటే నా కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి, నేను మ్యామ్ తో కనుక్కుంటాను. నేను ఎవరు గైనిక్ ప్రాబ్లం ఉందంటే ఫస్ట్ మేడం కే రిఫరెన్స్ చేస్తాను. అవునా, అక్కడ వెళ్ళండి అని చెప్తాను ప్రతి ఒక్కరికి, లేడీస్ కి. చూసారా అంటే ఎంత ఎక్స్పీరియన్స్ అయితే, మీరు ఎంత అనుభవంతోనే కదా ఇప్పుడు చెప్పేది. వేరే డాక్టర్స్ సర్జరీ అని చెప్తే కూడా వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి డాక్టర్ లెటర్ రాసి ఇచ్చిండ్రు 2 ఆ మేడం చూపించండి, మీకు సర్జరీ ఎందుకు చేస్తా అన్నదని కూడా చెప్పారు వాళ్ళు. బాగా అవునండి. నేను ఎందుకంటే నా ఫస్ట్ బేబీ అప్పటి నుంచి ఇక్కడ అనమాట. అందుకే తప్పకుండా ఈ సీరియస్ చేద్దామని. మ్యామ్ చాలా బిజీ ఉంటారు, అయినా గానీ నాకు ఇస్తున్నారు. నేను ఈ సీరియస్ చేస్తూనే ఉంటాను. మన లేడీస్ ప్రాబ్లమ్స్ అయిపోయే వరకు నేను చేస్తూనే ఉంటాను. సీరియస్ చేద్దాం.